20 శతాబ్దాలకు పూర్వమే శస్త్రచికిత్సలు చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కంటే ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మవిత్తుడు మావాడే. సూర్యుడు తిరగడం లేదు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా చెప్పిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరహామిరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు, మేము ఋషులు అన్నాం. అంతే, మా ధ్యానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగేది జరగబోయేది, పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం. అసలు దేవుడంటే ఎవరు? ఎవరు ఆజ్ఞచే గాలి వీస్తుందో, ఎవరు కనుచూపులో అగ్ని దహిస్తుందో, ఎవరు తలిస్తే మృత్యువు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రతిత శక్తియే దేవుడు. నీటిని కొందరు నీరు అన్నట్లే, కొందరు పానీ అన్నట్లే, మరికొందరు వాటర్ అన్నట్లే. పేర్లు మారినా నీరు అదే, దేవుడు కూడా ఒక్కడే. మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని చదివినట్లు, మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణార్థానికి దారి తీయాలి. దేశంలో జాతీయ సమైక్యత వెల్లివిరియాలంటే ముందు పరమత సహనం పాటించాలి. ఓ మహాప్రబోధకుల్లారా, విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకు అతీతమై, కాల కాలాలకు అతీతమై, ఓ బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక హిందూ మతంగా కాక, ఒక ఇస్లాం మతంగా కాక, సర్వ మతాల సారాన్ని ముడుచుకొని ఏకైక మానవ